ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో వర్మ గారు, ప్రస్తుతం ఉన్న ప్రధాని సారథ్యంలో ద స్పిరిట్ ఆఫ్ ఇండియన్నెస్, స్పిరిట్ ఆఫ్ ఇండియా ఇంకా మరింత ముందుకెళ్తుందని చెప్పి చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ఆయన స్వచ్ఛ భారత్ కావచ్చు, ద వే హీస్ బీన్ అడ్రెసింగ్, వైట్ హౌస్కి వెళ్ళి హిందీ మాట్లాడడం. వాట్ యూ హ్యావ్ టు సే అబౌట్ దట్? అదే ఇప్పుడు అమెరికాకి వెళ్ళి హిందీ మాట్లాడటం అనేది ఇక్కడ వాళ్ళకి రెండు చప్పట్లు రావడానికి. అందుకని ఏంటి మీనింగ్, అమెరికా వాళ్ళు హిందీలో ఎందుకు మాట్లాడాలి అసలు? అది టిపికల్ ఇండియన్ మెంటాలిటీ. అది అప్పుడు అక్కడ బాలీవుడ్ నుంచి షారూఖ్ ఖాన్ వచ్చి నమస్కారం అని చెప్పి వీళ్ళందరూ చప్పట్లు కొడతారు. ఇది మన ఇక్కడ క్రౌడ్. ఈ హీరోయిన్లు చేస్తారు, వీళ్ళు చేస్తారు, ఎక్కడెక్కడ అంటే వాళ్ళ కనెక్ట్ అవ్వడానికి, వాళ్ళ ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచడానికి. ఆఫ్ కోర్స్ స్టంట్, ఇట్ ఈస్ అ స్టంట్. హౌ డస్ ఇట్ మీన్? ఏంటి అసలు డిఫరెన్స్ అక్కడ? మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన దేశభక్తి లేక స్వాతంత్ర సమరయోధుడు ఎవరన్నా ఉన్నారు అసలు? ఇప్పుడు భగత్ సింగ్ ఈజ్ ఏ దేశభక్తి స్వాతంత్ర యోధుడు అండ్ హీ డైడ్. మనందరం భగత్ సింగ్ ఏం చేశారు ఎవరికి తెలియదు అసలు. మీరు ఓన్లీ యాక్ట్ చూసారు అనుకోండి, తను చేసింది బాంబు వేసారు, ఎవరికి ఏం అవ్వలేదు. అఫ్కోర్స్, బట్ లైఫ్ని త్యాగం చేశాడు, వాట్ ఎవర్ ఇట్ ఇస్. కానీ ఆ పర్టికులర్ మనకి ఇప్పుడు ఒక కేసు జరిగితే మొత్తం మీడియా ఉండి, ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ ఉండే మనకు నిజం తెలియదు ఇప్పుడు ఏంటి, ఏ కారణం, ఎవరు ఏమనుకున్నారు, ఎవరు ఏమనుకోలేదు. కానీ వీ వాంట్ టు బిలీవ్ దట్ బికాస్ వీ నీడ్ హీరోస్. సో వీ విల్ కన్వీనియంట్లీ పుట్ ఎంటైర్ థింగ్. గోడ్సే అనే పిచ్చోడు, నేను స్కూల్లో చదివాను. గోడ్సే అనే ఒక పిచ్చోడు, మ్యాడ్ మ్యాన్, మహాత్మా గాంధీ గారిని చంపేశాడు. మహాత్మా గాంధీని అసలు ఎందుకు చంపాడని ఎవరు అడగరు. ఆ రీజన్ ఉందా, వ్యాలిడా, అది కరెక్టా కాదా అనేది వేరే డిబేట్. దే డోంట్ ఈవెన్ ఆస్క్ అసలు. సో సిమిలర్లీ వాళ్ళే ఎక్కువ రియాక్ట్ అవుతారు. అండ్ వాళ్ళ రియాక్షన్ అనేది ఒక పెగ్ దాకా హై వచ్చి మందు దిగిపోయింది, కానీ దానికన్నా ఎఫెక్ట్ ఇంకేం ఉండదు. అది సరే, టేకింగ్ యువర్ థీసిస్ ఫార్వర్డ్ అడుగుతాను. మీరు అన్నది మీ ప్రోగ్రామ్ చూసి ఇప్పుడు సరే వర్మ గారు బాగా చెప్తున్నారు, కరెక్టే చెప్తున్నారని చెప్పి ఒకళ్ళు పాకిస్తాన్ని సపోర్ట్ చేస్తూ, ఇంకోళ్ళు టర్కీని సపోర్ట్ చేస్తూ, ఇరాన్ని సపోర్ట్ చేస్తూ రకరకాల డైరెక్షన్స్లో వెళ్ళిపోతే దేశ ఐక్యత ఏమైపోతుంది? యూ డోంట్ హ్యావ్ అ లార్జర్ పిక్చర్. యూఆర్ యాక్చువల్లీ మిస్సింగ్ ద హోల్ పాయింట్. ఇప్పుడు ఈచ్ పర్సన్ ఒక వరల్డ్ ప్లాంట్లో ఉన్నప్పుడు వాడికి ఏం కావాలని వాడి స్వార్థంతో, అందుకనే అమెరికా వెళ్ళి బిజినెస్ చేస్తాడు, లేకపోతే రష్యా వెళ్ళి ఏదో ఫామ్గా ఉంటాడు, ఆఫ్రికాకి వెళ్ళి ఇంకో, అందుకని వాడి ఫ్యామిలీ వాడి కోసం వాడు చూసుకుంటాడు.